హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఇది వచ్చేసి విజయదశమి రోజు, చక్కగా దసరా పండుగ రోజు ఇంటి ముందు వేసుకున్న ముగ్గులండి. పసుపు కుంకాలతోటి ఇలా అలంకరించుకొని చక్కగా వరిపిండితోటి చక్కగా ముగ్గులైతే ఈ విధంగా పెట్టుకున్నాను. ఎప్పటిలాగానే విజయదశమి అంటేనే కొత్త ఉత్సాహంతో, అమ్మవారి అనుగ్రహంతో మనం పండుగ అనేది చక్కగా జరుపుకుంటూ ఉంటాము. చూడండి, ఈ పండుగ రోజు నేనైతే తులసమ్మని, తులసి కోటని కొత్తదైతే తీసుకున్నానండి. ఎందుకంటే పాతగా ఉన్న తులసమ్మ, అంతకుముందు ఉన్న తులసమ్మ కొంచెం పాడైపోయింది. అందుకోసం ఇట్లా కొత్త తులసి కోట, తులసమ్మను కూడా కొత్తగా కొనుక్కున్నాను. ఎందుకంటే రానున్న పండుగ అప్పుడు ఇంకా దీపావళి కూడా వస్తుంది, అన్ని ఫెస్టివల్సే కాబట్టి కొనుక్కున్నాను. ఇది వచ్చేసి మన సొంత ఇంటి దగ్గర అండి. చక్కగా ఇంటి ముందు ఇలా పసుపు కుంకాలతో ఇక్కడ కూడాను ఉదయాన్నే, ఎందుకంటే ఎప్పుడు వర్షం వస్తుందో అన్నట్టుగా నేను రాత్రికి వేసుకోలేదు. పొద్దున్నే చక్కగా దసరా పండుగ పొద్దున్నే ఈ విధంగా పసుపు కుంకాలతోటి అలంకరించుకొని ముగ్గులు అవి ఇంటి ముందు, గేటు ముందు, రోడ్డు మీద చక్కగా మన వాకిలికి ఈ విధంగా అయితే పువ్వులతోటి గేటుకి అలంకరించుకొని, గేటుకు కూడా అంతా పూజించుకొని ఈ విధంగా అయితే చేసుకున్నాను. చూడండి, సింపుల్గా ముగ్గు అది పెట్టేసుకున్నానండి. ఎందుకంటే కొంచెం పెద్ద ముగ్గు వేసిన అక్కడ వెహికల్స్ అన్నీ మెయిన్ రోడ్డుకి దగ్గరగా కాబట్టి ఇంకా వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఒక సింపుల్ ముగ్గు అనేది వేసుకుని, ఇది గేటు లోపల ముగ్గులు అనేది పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ తులసమ్మ దగ్గర కూడా ఇవన్నీ రాత్రికే పెట్టేసుకున్నానండి. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ పూజకి అంతా లేట్ అయిపోతుంది ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అని చెప్పేసి ఇదిగోండి రోలు కూడా చక్కగా పూజించుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా ఈ విధంగా పసుపు కుంకాలతోటి, వరిపిండితోటి ఈ విధంగా ముగ్గులన్నీ వేసుకున్నాను. గడప కూడా ఇది మన సొంత ఇంటి దగ్గర అండి. కర్టన్స్ అవి కూడా చేంజ్ చేసేసాను. చక్కగా ఉతికినవనేవి వేసుకున్నాను. అంతకుముందు ఉన్నవి తీసేసి చక్కగా ఇలా వాకిలికి కూడా పువ్వులు అన్నీ కట్టుకొని పసుపు కుంకాలతోటి ఈ విధంగా ముగ్గులు వేసి పెట్టుకున్నాను. ఇవి రాత్రికే చేసుకున్నాను, పొద్దున్నే పూజ చేసుకోవడానికి రెడీగా ఉంటాయని చెప్పేసి. చూడండి, ఇంటి ముందు ఈ విధంగా పసుపు కుంకాలతోటి ముగ్గులు వేసుకొని చక్కగా అలంకరణ చేసుకుంటే చాలా కొత్త సంతోషం అనేది వచ్చేస్తుంది, అందంగా కూడా ఉంటుంది. చూడండి, తర్వాత అమ్మవారికి ఈ విధంగా కలువ పూలతోటి, మల్లెపూలతోటి, చక్కగా చామంతులు, అన్ని గులాబీలతోటి అమ్మకైతే ఈ విధంగా అలంకరణ చేసి దీపారాధన అయితే చేసుకున్నాను. నైవేద్యం పెట్టుకొని చూడండి, పండుగ రోజు విజయాలన్నీ మనకి, నా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, చూసే ఆడియన్స్ అందరికీ, నాకు అందరికీ విజయాలు అన్నీ కలిగి మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఎప్పుడు ఆ అమ్మ కరుణతోటి సంతోషంగా ఉండాలి, ముందుకు వెళ్ళాలి, మంచి మంచి విజయాలతోటి తల్లి ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలని నమస్కారం చేసుకొని దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇట్లాగా గౌరమ్మను కూడా చేసుకున్నాను. దుర్గమ్మ కూడా, చిన్న దుర్గమ్మ విగ్రహం అయితే నా దగ్గర ఉంది. గణపయ్యని, దుర్గమ్మని చక్కగా ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకొని మల్లెలు పువ్వులతోటి అలంకరణ చేసుకొని గౌరమ్మను కూడా చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. తర్వాత మొత్తం మా బాబు అయితే హారతి అనేది ఇచ్చాడండి లాస్ట్లో. తర్వాత ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఎందుకంటే ఇక్కడ మన ఇంటి దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత సొంత ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి కాబట్టి దసరా పండుగ రోజే నా సొంత ఇంటికి కొంత మనీ అనేది నేను అమ్మ మీద దయతోటి, అమ్మ మీద నమ్మకంతో
ఇచ్చున్నాను. ఆ కళ అనేది నెరవేరింది. ఇంకా సంతోషంతో నా తులసమ్మకు కూడా చక్కగా ఒక నమస్కారం పెట్టుకొని నా సొంత ఇంటికైతే ఇక్కడికి వచ్చేసానండి. అలంకరణ అంతా చేసుకున్నాను. చక్కగా ముగ్గులు ఇల్లు తుడిచేసి అన్నీ కూడా ముగ్గు దేవుడి గుడి కింద చక్కగా ముగ్గు అది రాత్రే పెట్టేసుకున్నాను. ఇంకా పొద్దున్నే ఉన్న నైవేద్యం పెట్టుకొని చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని కామాక్షి దీపంతో లక్ష్మీదేవి దీపంతో ఈ విధంగా అయితే దీపారాధన చేసుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. ఈ పండుగ నుంచి మనందరికీ ఎంతో సంతోషాన్ని, సుఖాలని, శుభాలని ఇవ్వాలని ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు, శక్తి స్వరూపిణి అయిన ఆ అమ్మ కరుణ మనకెప్పుడు ఉండాలని కోరుకుంటాను. చూడండి, నా సొంత ఇంట్లో ఈ విధంగా అయితే చక్కగా పూజ అనేది పూర్తి చేసుకొని నమస్కారం చేసుకొని తులసమ్మకు కూడా నమస్కారం చేసుకొని మన సొంత ఇంట్లో కూడా తులసమ్మ ఉంది కాబట్టి నమస్కారం చేసుకొని ఇంకా నేను అమ్మవారి మండపాల్లో అమ్మ ఉంటారు కాబట్టి నమస్కారం చేసుకోవడానికి అక్కడికి కూడా వెళ్ళాలనుకుంటున్నాను. అది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే జన సుఖినో భవంతు.